బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక పదవి బాధ్యతలు స్వీకరించారు. ఖానాపూర్ మున్సిపాలిటీ చిన్నదైనా ఇక్కడ ఫలితం మాత్రం పెద్ద రాజకీయ సందేశాన్ని ఇచ్చిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇది స్పష్టమైన హెచ్చరిక అని, రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీదే భవిష్యత్ అని తెలిపారు. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, గూండాయిజంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని ప్రయత్నించిందన్నారు. కానీ ఖానాపూర్ ప్రజలు, కౌన్సిలర్ సభ్యులు ఆ ప్రయత్నాలకు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారని అన్నారు. ఇంతకుముందు రితేష్ రాథోడ్ చెప్పారు ఒక విషయం, ఇది చిన్న మున్సిపాలిటీ అని చెప్పేసి. ఇది మున్సిపాలిటీ చిన్నదైనా రేవంత్ రెడ్డి గారికి పెద్ద సందేశం పోయింది. రానున్న రోజులు బీజేపీ రోజులు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఖానాపూర్ ఫలితాలు ఇది ఒక సంకేతం. భారతీయ జనతా పార్టీ గెలవబోతున్న విషయాన్ని ఎవరు ఎన్ని అడ్డుకునేసినా, ఎంత బలంతో అడ్డుకున్నా భారతీయ జనతా పార్టీని ఖానాపూర్లో ఆపలేకపోయారనే విషయాన్ని మనం గుర్తించాలి. పోలీసుల బలంతో, అధికార దుర్వినియోగంతో, గూండాయిజంతో ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నాయకులు, వాళ్లకు ఖానాపూర్ ప్రజలు, ఖానాపూర్ కౌన్సిల్ మెంబర్స్ ఈరోజు చెంపపెట్టినట్టు అయిపోయింది. విషయాన్ని కూడా మనం గుర్తించాం. మిత్రుల రాజకీయాలు ఈరోజు రాష్ట్రంలో చాలా తీవ్రంగా మారుతున్న విషయాన్ని మనం చూసుకోవాలి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మన ఈ యొక్క ఖానాపూర్లో స్థానికంగా జరిగినటువంటి యొక్క చైర్మన్ ఎన్నికల్లో అది సొంత నిర్ణయం తీసుకొని ఖానాపూర్ ప్రజల్లో ఒక ఆకాంక్ష మేరకై వాళ్ళు తీసుకున్న నిర్ణయంగానే ఎక్కడ కూడా రాజకీయమైనటువంటి యొక్క ప్రభావం లేదు. దాని మీద విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు రితేష్ రాథోడ్ చెప్పారు ఒక విషయం, ఇది చిన్న మున్సిపాలిటీ అని చెప్పేసి. ఇది మున్సిపాలిటీ చిన్నదైనా రేవంత్ రెడ్డి గారికి పెద్ద సందేశం పోయింది.